ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల పరిధిలో అన్ని మండలాల పరిధిలో 2 సంవత్సరాల పూర్తి పాలన పూర్తి అయింది కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేక వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి 3 విడతలుగా ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. 4వ తారీఖున 8, 9 తారీఖుల్లో, అదేవిధంగా 12వ తారీఖున నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా నా నియోజకవర్గంలో కూడా ఈరోజు నేను కూడా పాల్గొనేది ఆత్మకూరు, వెలుగోడు మండలాల్లో పాల్గొనాల్సినది ఉంది. దాన్ని ఈరోజుగా నిన్న సాకుగా చూపించి నిన్న జరిగినటువంటి సంఘటన, నా ఇంటి పైన దాడి చేయాలని ఒక ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తూ ఉంది అని చెప్పి నాకు నోటీసులు పంపించి కార్యక్రమాలు చేపట్టడానికి వీలు లేదు అని చెప్పి ఈరోజు నాకు పోలీసులు నోటీసు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఆ కార్యక్రమాన్ని విరమించుకోవడం జరిగింది. అదే కాకుండా బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఒక కుటీలమైనటువంటి యుక్తితో నేను అక్కడ పాల్గొంటున్నాననే భయంతో అక్కడికి వస్తే ప్రజలు చక్రపాణి రెడ్డికి బ్రహ్మరథం పడతారు, నిన్న మహానాడులో జరిగినటువంటి మీటింగ్కు మించినటువంటి ప్రజలు వస్తున్నారని తెలుసుకొని అక్కడికి వస్తే స్పీచ్ల ద్వారా ప్రజలను రెచ్చగొడతాడనే భయంతో ఆయన నా మీటింగ్లు క్యాన్సిల్ చేయాలనే ఉద్దేశంతో నిన్న ఒక పన్నాగం పన్ని ఒక కుట్ర చేసి ఒక ఆఫీస్ పైన దాడికి మనుషులను పంపించినట్టు యాక్షన్ చేసి నిన్న విరమింపజేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమాన్ని విరమింపజేయడం జరిగింది. నేను బుడ్డా రాజశేఖర రెడ్డికి ఎందుకు భయం అని అడుగుతా ఉన్నా. నేను ప్రజాస్వామ్యయుతంలో ప్రజాయుతంగా మనం నిరసన కార్యక్రమాన్ని, ఒక ప్రభుత్వాన్ని ప్రజలకు మేలు జరిగే విధంగా చేయాలంటే ప్రతిపక్ష పాత్ర వహించాల్సింది మేము. ఆ ప్రతిపక్ష పాత్రలో వాళ్ళకు ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపుతూ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మా పైన ఉంది. కాబట్టి ఈ 2 ఏళ్ళు పూర్తయింది, ఈ 2 ఏళ్ళు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే దాని క్యాప్షన్తో ముందుకు పోతా ఉన్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క మన మహానాడు కూడా ఎక్కడ చూసినా వాళ్ళ కార్యక్రమాలు ఫెయిల్ అయ్యి నవ్వుతో నభవిష్యత్ అనే విధంగా డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకు కూడా ఎక్కడ చూడలే కొత్త రకమైనటువంటి ఆలోచనలు ఎవరికైనా వస్తాయి అంటే ఇది తెలుగుదేశం వాళ్ళకి వస్తాయి. ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఒక పార్టీ ఒక కండిషన్ పెట్టిందంట, మీరు ఎంతమంది హాజరైనారు వాళ్ళ యొక్క సభ్యత్వ కార్డును నమోదు చేయండి. ఎంతమంది హాజరైనారంటే వీళ్ళు అందరి దగ్గర కార్డులు ఎత్తుకపోయి ఇంతమంది హాజరైనట్టుగా ఆ కార్డులను ఎలా చూపించి ఆ కార్డులను దాంట్లో పొందుపరిచి ఇంతమంది ఆడ 200 మంది హాజరైతే 2000 మంది కార్డులు తీసుకొచ్చి 2000 మంది హాజరైనట్టుగా మాది సూపర్ సక్సెస్ అంటున్నారు. మాది సూపర్ సక్సెస్ ఏంది అంటున్నారు ఈరోజు ఈ కార్యక్రమాలు. అంటే ఇలా ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు మోజు పోయింది, ప్రజలకు గవర్నమెంట్ పైన పెట్టుకున్నటువంటి నమ్మకం పోయింది, చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి నమ్మకం పోయింది, సడలింది. కాబట్టి మన నియోజకవర్గంలో అయితే ఎక్కడా లేనటువంటి అసంతృప్తి ప్రజల్లో ఉంది. కాబట్టి అతన్ని మొహం పెట్టుకుని ప్రజల్లోకి తిరగలేక ఈ రోజు 2 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో తిరిగిన గ్రామాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి, తిరగని గ్రామాలు. కాబట్టి ఇది ప్రజలకు సంజాయిషి నిలదీస్తారనే భయం. ఇంతకుముందు ఏ కోడూరులో ఒక మహిళ నిలదీసింది, ఏం చేసావా నువ్వు, ఏం పొడిచినావా బాబు అని.
ఆ విధంగా అధికారులు నిలదీస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా ఆయన మాట వినడం లేదని చెప్పి అటవీ శాఖ అధికారులను ఆ రోజు కొట్టి తప్పతాగి వాళ్ళ పైన విజృంభించిన విధానాన్ని మనం చూసాం. మళ్ళీ రకాలుగా అభివృద్ధి చూపినీకి పోయినాడంట రాత్రిపూట. ఆడ పోయి తన్ని రూమ్‌లో లేసి కొట్టి అభివృద్ధి చూపి ఏం బొచ్చులో అభివృద్ధి ఏమేమో చేసింటే కదా ఏమన్నా అభివృద్ధి ఉండడానికి. వాళ్ళ పార్టీ వాళ్ళ మీద తన్ని గ్రామాలలో వాళ్ళ ఊర్లో వాళ్ళని కూడా తన్ని ఆ రాత్రి తాగి వచ్చి కొడితే మళ్ళీ హాస్పిటల్ పాలైతే ఆయనే చూపించి ఒక 5,00,000 ఖర్చు కూడా పెట్టుకున్నాడు. పాపం వాళ్ళు ఏం చేస్తారు? ఎవరినైనా అడుగుతారు. అయ్యా ఎమ్మెల్యేని గుర్తుపట్టని వాళ్ళు ఉంటే నన్ను కూడా అడుగుతా ఉంటారు. మాకంటే ఇప్పుడు ఎమ్మెల్యే లేం కాబట్టి మేము మా డబ్బులు కట్టిపోతా ఉంటాం. ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఫ్రీగా వదులుతారు. ఆయన ఒకవేళ పైన కార్డు ఉంటే ఉడికి అడుగుతారు. ఎందుకంటే చాలా మంది ఆ ఎమ్మెల్యే స్టిక్కర్లు ప్రతి వాళ్ళు వేసుకొని తిరుగుతా ఉన్నారు కాబట్టి డూప్లికేట్ కాబట్టి అడుగుతారు, ఎమ్మెల్యేనా కాదా ఉండేదని అడుగుతారు. ఆ ప్రశ్నించినందుకు వాళ్ళని తీసుకుపోయి ఊరి దగ్గర కొట్టి హింసించడం, వయసులను ఆరే వయసులను కూడా మనం వాళ్ళు ఏదో నాకు మద్దతు తెలిపినారనే ఉద్దేశంతో భయం పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆరే వయసులు ఏం చేస్తారు పాపం. ఎవరైనా ఏదైనా మద్దతు ఎవరికి నచ్చిన వాళ్ళకు మద్దతు ఇస్తారేమో తప్ప ఎవరిని దుర్మార్గంగా మాట్లాడిన సందర్భాలు మనం చూడాలి. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ అవే చేయడమే కాకుండా మన ఫస్ట్ ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్ అయినాడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు. ఎమ్మెల్యేగా పనికిరానిగా తయారయ్యి ఈరోజు ప్రజల మీద ఎవరు పోయినా కోపడుతూ ఎవరిని ఇష్టారాజ్యంగా బూతులు తిడుతూ ఆళ్ళను పిల్లలను తిడుతూ నా లంజ కొడుకులు లప్ప కొడుకులు ఇష్టం వచ్చిన భాషను నోటికి తెస్తే ఎంత పెద్ద మాట వస్తే అంత పెద్ద మాట మాట్లాడుతూ వానికి పుట్టే నా కొడుకులు ఈయనకి పుట్టే ఈ రకంగా భాషను తమ పార్టీ వాళ్ళని కూడా తిడుతూ ఈ మధ్యకాలంలో బాగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు. భయాందోళన చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఏ విధంగా అయినా సరే వీళ్ళను భయోత్పాతానికి గురి చేస్తే రేపు పోటీ చేయరని పోలీసులను పక్క పెట్టు, మన ఇద్దరం తనలాడదాం. నువ్వు గెలిస్తే నీ కాళ్ళ కింద దూరుతా నేను, నువ్వు గెలిస్తే నీ కాళ్ళ కింద దూరిపోతా, లేకపోతే నువ్వేం చేస్తావు నీకే వదిలిపెడతా ఉన్నా, నీకే నీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాను. నువ్వు ఓడిపోతే నువ్వు ఇది ఛాలెంజ్, నువ్వు కావాల్సిన మీ పర్మిషన్ తెచ్చుకో ఈ యొక్క చంద్రబాబు నాయుడు దగ్గర. నేను లేకపోతే రాజీనామా చేస్తా, అది నీ ఇష్టం. చేస్తావా చేయవనేది ఎట్లా ఇంత ముందు కూడా చేస్తా నువ్వు చేసి శిల్ప నేను చేస్తా ఎంత మొగ్గు అనేటువంటి నేనేమో రాజీనామా చేసి నువ్వేమో ఇంటికాడ అనుకొని మొత్తం మందు తాగి సంఘం ఎంజాయ్ చేస్తుంది. ఆ విధంగా నీ మాటకు దేనికి కట్టుబాటు ఉండవు. మాటలు వద్దు, మాటలేమో కోటలు దాటేటట్టుగా మాట్లాడతావు, కాలేమో గడప దాటదు. కోటలు దాటుతాయి, మాటలేమో ఆకాశంగా పోయబ్బా ఈడెంత మొగోడబ్బా అన్నట్టుంటుంది. ఆఖరు చూసి ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టవు. ఆ విధంగా నీ ప్రగల్భాలతో ఉత్తర కుమారుని ప్రగల్భాలతో ఈరోజు నెట్టుకొస్తా ఉన్నావు. అది అయిపోయింది, తొందరగాలోనే బుద్ధి చెప్పే రోజులు వస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా మనం పాలన చేయాలి, ప్రజలకు మెచ్చే విధంగా పాలన ఇవ్వండి. ఎవరొద్దన్నారు మిమ్మల్ని? బ్రహ్మాండంగా మీరు సూపర్ 6 కూడా చెప్పుకుంటున్నారు కదా ఈరోజు. బ్రహ్మాండంగా సక్సెస్, సూపర్ 7 సక్సెస్. బుద్ధి లేని నాయకుడు కాకపోతే మీరు 50 ఏళ్ళ పెన్షన్ ఇచ్చినారని అడుగుతా ఉన్నా. డైరెక్ట్ సమాధానం చెప్పండి, ఇంకొద్దు వేరేది వద్దు. 50 ఏళ్ళ పెన్షన్ ఇచ్చినారని బుడ్డా రాజశేఖర రెడ్డిని అడుగుతా ఉన్నా. ఒక్క పెన్షన్ అని ఇచ్చినారా? దానికి సమాధానం చెప్పు. మీరు తిట్లొద్దు, ఇంకోటి వద్దు, డైరెక్ట్ సమాధానం చెప్పు. నేను ఇచ్చినా అన్నట్టు ఇచ్చినానని చెప్పు, నేను ఇవ్వలేదంటే ఇవ్వలేదని చెప్పు. లేకపోతే ఆఖరికి ఏది చేత కాకపోతే ఊపిరి తిరగకపోతే మీరు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పాపాలు కడగలాగా తెస్తున్నామని వీళ్ళ ఇదొకటి పాత డైలాగే. లేకపోతే గొడ్డల పార్టీ అనేది డైవర్ట్ చేసేది దాన్ని, ఏది అడుగుతారమో ప్రజలని చెప్పి డైవర్షన్ చేసి ఇంకో టాపిక్ పోయేది. ఇప్పుడు ఏముంది, ఇంటికాడ పోతాను తిట్టడం మొదలు పెడుతున్నావు, అడగాల్సినది మర్చిపోకేం చేస్తావు, నువ్వు ఏదో అడగాలని పోయింటావు ఎమ్మెల్యేను, తిట్టడం మొదలు పెడితే ఏం చేస్తావు? ఆ విధంగా నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్గా. ఈరోజు విద్యార్థులకు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి 3,000 2 సంవత్సరాలైంది. 36,000 ప్లస్ 2 సంవత్సరాలకు 72,000. నిజమా కాదా? మీరు ఇచ్చారా? దీన్ని చెప్పారు సూపర్ 6 వేరేటి వద్దు, మన మధ్యాహ్నం తగాదొద్దు. అదేవిధంగా నువ్వు చెప్పినటువంటి 50,000 పింఛన్కి ఎంత అవుతుంది? 4,000 ప్రకారం 12 48, 2 సంవత్సరాలకు 96,000. 96,000 ఇది ఒక 72,000 ఎంతైంది? దాదాపు 1,70,000, 1,68,000. అదేవిధంగా ఆడబిడ్డ నిధి అని పెట్టావు.
దానికి 18 సంవత్సరాలు నిండిన వరకు ప్రతి నెల 1500 అన్నావు. ఒకరే వేసుకున్నాం ఇంట్లో, ఇద్దరు కూడా చెప్పడంలే నేను. మళ్ళీ దుర్మార్గంగా ఓటు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా, ఒకరికే చెప్తున్నా నేను, ఎక్కువ కూడా వద్దు ఇంట్లో. దాని ప్రకారం చూస్తే నువ్వు 1500 ప్రకారం 18,000 అవుతుంది సంవత్సరం, అది ఒక 36,000 వేయాలి. అవునా కాదా చెప్పు, వద్దు దాని గురించి నీ సూపర్ సక్సెస్ ఇంకొకటి నీ డబ్బా నువ్వు కొట్టుకో, మేము వద్దాం. ఇది వాస్తవాలకు రండి, పోదాం. 2 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత కూడా వాస్తవాలు పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని 2 సంవత్సరాలు 6 సిలిండర్లు అయితే ఒక సిలిండర్ చేతులు పెట్టారు. ఇది వాస్తవమా కాదా? నేను అడిగిన దానికి సమాధానం అంతే. ఈ సమాధానాలతో దాట వేస్తూ ఆనా కొడుకులు ఈనా కొడుకులు అని ఒక కలెక్టర్ ముందర అడ్డగోలుగా నువ్వు చేసిన అభివృద్ధి చెప్పకుండా ఎవరికి పుట్టినా కొడుకులు అని చెప్పి రకరకాలుగా తిట్టి, ఒక డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆమె ముందర మాట్లాడుతూ ఉంటే మనం సుమోటోగా ఎందుకు కేసు బుక్ చేయలేదని కలెక్టర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు నిలదీస్తాం, రేపు అవసరమైతే రేపు జిల్లా వ్యాప్తంగా నిరసన తెలియజేస్తాం ఈ విషయంలో. ఎందుకంటే ఇలాంటి పాలన జరుగుతూ ఉంటే, మా మంచి పాలన అంటే ఎటువంటి పాలన ఇది? ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? ఇటువంటి పాలన అందిస్తూ, అదేవిధంగా రైతాంగానికి 2 సంవత్సరానికి 20,000 ఇస్తాను నేను, 40,000 2 సంవత్సరాలు అవుతా ఉంటే నువ్వు ఇచ్చింది 14,000 ఇస్తే 26,000 ఏమైనా అని అడుగుతా ఉన్నాం. ప్రశ్నిస్తాం, మేము ప్రతిపక్షం, మా బాధ్యత. కాబట్టి 26,000 ఏమైనాయి, మాకు ఇవ్వాల్సినటువంటి ఇవన్నీ సొమ్ములన్నీ ఎప్పుడు ఇస్తావు? ఆ విధంగా అదే కాకుండా నీవు ఈరోజు తల్లికి వందనం ఒక సంవత్సరం మొదటి సంవత్సరం కొట్టావు, రెండో సంవత్సరం ఇచ్చావు, 9,000 ఇచ్చావు, 10,000 ఇచ్చావు, 12,000 ఇచ్చావు, 17,000 ఇచ్చావు, అరకొరకు ఇచ్చావు. అది కూడా పూర్తి స్థాయిలో ఇచ్చిన పాపన. అది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎన్ని లక్షల పింఛన్లు ఇచ్చారు, మీరు ఎన్ని పింఛన్లు ఇచ్చారో చెప్పండి ప్రజలకు. అది కాకుండా డైవర్సిఫికేషన్ రాజకీయాలు, ఏదో ఒకటి గొడ్డల పార్టీ అనేది ఈ మధ్య కొత్తదైంది. మీది గొడ్డల పార్టీ, మాది గొడ్డల పార్టీ, నీది వెన్నుపోటు పార్టీ. మాది గొడ్డల పార్టీ అనేటప్పుడు నీది వెన్నుపోటు పార్టీ. కానీ నుంచి అధికారంలోకి వచ్చారు, ఏ విధంగా వచ్చారు మీరు అధికారంలోకి? మీరు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చారు, ఎన్ని నెరవేర్చారు అనేదాన్ని 7లోనే నేను చెప్పినటువంటి అరకొర పూర్తి స్థాయిలో ఏది ఇవ్వాల. ఫ్రీ బస్సులు అన్నారు, ఫ్రీ బస్సులు దానిలో కూడా ఫ్రీ బస్సులు అంటే 16 రకాలైనటువంటి బస్సులు ఉన్నాయి. దాంట్లో ఫ్రీ బస్ అంటే 16 రకాల కేటగిరీలు ఉన్నాయి. నువ్వు ఇచ్చినటువంటి 5 కేటగిరీలే పల్లె బస్సులు లాగా అలాంటివి ఇచ్చావు. సరే, దాంట్లో కూడా కాదనం, అన్ని లగ్జరీ బస్సులు పెట్టలేరు కాబట్టి కాదనం. కానీ అదేనా అదే చెప్పబోతున్నా. అదేనా పూర్తి స్థాయిలో బస్సులు ఇచ్చారంటే అరకొర బస్సులు ఇచ్చి ఈరోజు చీరలు దించుకునే పరిస్థితి జాకెట్లు దించుకునే పరిస్థితి తెచ్చినారు. ఆడవాళ్ళు బస్సు ఎక్కితే పిల్ల ఏదైనా చినిగిపోయిందంటే బస్సులో తన్నుకొని వచ్చినారని అర్థం. ఆ పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందంటే ఆటో వాళ్ళ కడుపులు కొట్టారు, ఈరోజు వాళ్ళందరికీ పెట్టారు. అదేనా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సులు అన్నారు, ఎక్కడైనా పూర్తి స్థాయిలో ఈరోజు శ్రీశైలం టు తిరుపతి ఉన్నాయా బస్సులు? దేవస్థానం ఎక్కడ లేవు. అరకొర బస్సులు వేసి అది ఇది ఎక్కేదానికంటే ఒక జీపు బాడెక్కి తీసుకుపోయే పరిస్థితి తీసుకొచ్చారు. నలుగురు కలిసి ఒక జీప్ మాట్లాడుకుని వెళ్దాం అనే పరిస్థితి తీసుకొచ్చారు. కాస్త రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పాలన నడుస్తూ ఉంది. దీన్ని మాట్లాడితే ఈరోజు కేసులు పెట్టి రాష్ట్రంలో ఎంతో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని బాండ్లపై సంతకాలు చేసినారు ఈ మహానుభావులు ప్రజలను మోసం చేసి బాండ్లు ఇచ్చినారు. అయ్యా, ఇప్పుడు నేను చెప్తేనే 50 ఏళ్ళకు సంవత్సరానికి పెన్షన్ రూపంలో 48,000 వస్తుంది. మీ పిల్లోడు చదువుకొని ఉంటే 3,000 ప్రకారం 36,000 చేతిలోకి వస్తుంది. గ్యాసులు 1,050 రూపాయలు ప్రతి 3 గ్యాసులకు, దానికి 3,000 చిల్లర డబ్బులు జోలో పడతాయి. అదేవిధంగా ఇది మన ఆడబిడ్డ నిధి కింద నెలకు 15,000 ప్రకారం 18,000 ఒక్కొక్క పిల్లనికి ఇంటికి కుటుంబానికి వస్తుంది. ఈ రకంగా నీకు రైతు ఏమంటారు, రైతు వీళ్ళది స్కీమ్ పేరు అన్నదాత సుఖీభవ పేరుతో దాన్ని 20,000 రూపాయలు ఇస్తాం, మీ సంవత్సరానికి 20,000 వస్తుందని చెప్పి ఇవన్నీ బాండ్లు రాయించి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు
సంతకాలు పెట్టారు. దీంట్లో బీజేపీ వాళ్ళు పెట్టే తెలివిగా ఇది మేము కదా పైనుంచి పంపించేది ఈ లెక్క, ఇది మేము పెట్టామని చెప్పి వాళ్ళు గుండు సుండ చుట్టారు. వాళ్ళు పెట్టాలి దొరకాలి, వీళ్ళిద్దరు పెట్టినారుగా పొట్సాం ఇద్దరం అని చెప్పి ఈయన బాబు మాట లేని పవన్ కళ్యాణ్ ఆవేశం ఎక్కువై ఆలోచన లేకుండా సంతకం పెట్టినారు. ఈరోజు మేము ఆ బాండ్లనే చూపిస్తున్నాం, అయ్యా బాబు నీకు ముట్టినాయా లేదా అని చెప్పి ప్రజలను ప్రశ్నించి ఈరోజు తగలబెట్టడానికి రెడీ చేశాం. మీరు ఇచ్చిన బాండ్లు వద్దు, మాకు ప్రజల చేత తిరస్కరింపబడే విధంగా ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈరోజు నన్ను చేయకుండా ఈరోజు పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఎక్కడ బయటకు వెళ్లకుండా ఈరోజు అవసరం చేశారు. నిన్న రాత్రి నుంచి కూడా కథలు లేకుండా ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు. దేనికైనా సరే ఈ రోజైనా సరే మళ్ళీ అయినా సరే, ఒకసారి ఈ రోజు కాకపోతే ఇంకో రోజు వస్తుంది టైం. కాబట్టి ఈ బుడ్డాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే మాటలతో కాదు, నొప్పి తగిన గాయమైన తర్వాత, మనసు గాయమైన తర్వాత ఎవరు ఎంతటి వాడైనా ఎవరు లెక్క పెట్టరు. చిన్నవాడు కూడా ఈరోజు మాట పడే పరిస్థితుల్లో లేరు. అది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క మేనిఫెస్టోలో ఇంకా ఎన్నో రకాల రూపంలో ఇచ్చినటువంటి బాండ్లు, ఇది బాబు సూర్యుడి మనం భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు, మోసం గ్యారంటీ అనేది ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. భవిష్యత్తు గ్యారంటీ అని ఆయన చెప్తే ఈరోజు మోసం గ్యారంటీ జరిగింది. మనం మోసపోయాం. ఇంకా రాబోయే రోజుల్లో ఎలక్షన్లలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా మేము ఆత్మకూరుకు వెళ్ళాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పోలీసు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా ఆఫీసుకు మేము పోవడానికి పర్మిషన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. అయినా ఏదో అక్కడ జరిగిపోతుందనే ఒక భయాందోళనను పోలీసు వారికి కూడా గ్యారెంటీ ఇస్తా ఉన్నాం. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం, మేము ఎక్కడే గలాటలు లేకుండా మా ఆఫీస్కు మమ్మల్ని వెళ్ళనేమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం పోలీసులు వినుకోవడం లేదు. దయచేసి ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను. మేము ఎక్కడే కానీ వాళ్ళలాగా తప్పుడు మాటలు మాట్లాడడం, ఇంకోటి మాట్లాడడం అలాంటివి చేయం. మేము ఒక పద్ధతి గల నాయకత్వంలో నడుస్తూ ఉన్నాం. కాబట్టి ఇది పోలీసులు కూడా అర్థం చేసుకుంటారని భావిస్తా ఉన్నాం. మీ పత్రికలలో వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి బాబును మళ్ళీ రప్పిద్దాం సర్వజన సంక్షేమం కోసం అంట. సర్వజన సంక్షేమం కాదు, తినడం కోసం, సేవ్ చేయడానికి వీళ్ళు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాలు 2 సంవత్సరాలు తినడం తప్ప ఏమన్నదా? ఈరోజు అడ్డగోలుగా బియ్యం, స్టోర్ బియ్యం అమ్ముకుంటా ఉన్నారు. ఏందయ్యా, పేదల బియ్యం మీరే ఇచ్చారు, మీరే కొంటా ఉన్నారు. ఆ పేదలు ఏమన్నంటే, పేదలు ఇప్పుడు ఈ మధ్య తినడం లేదు, దోశలు పోతున్నాయి అని చెప్పి వీళ్ళు కాజేస్తా ఉన్నారు. ఆ దోశలన్నీ ఇన్ని తింటున్నారు. ఆ విధంగా పాలన సాగిస్తూ ఉంటే ఇసుక నువ్వు పెట్టినావు, రేటు పెట్టినావు, సంతోషం, కంటిన్యూ చేయి, మంచిదే. నీకు కూడా మేము కూడా హ్యాట్సాప్ చెప్తాం. అట్లా కాకుండా టన్నుకు 200, మళ్ళీ ఎమ్మెల్యే కమిషన్ కింద 200 రూపాయలు పెట్టావు. టన్నుకు 200 రూపాయలు ఎమ్మెల్యే కమిషన్ పెట్టావు. అదేవిధంగా ఈరోజు బెల్ట్ షాపులు గ్రామాలలో చూస్తూ ఉన్నాం. బెల్ట్ షాపులు విపరీతంగా ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఈరోజు తాండవిస్తూ ఉన్నాయి. బెల్ట్ తీస్తాననే పెద్ద మనిషివి బెల్ట్ తీయడం పోను ఇంకా బాగా బ్రతికడానికి ఉపాధిగా మార్చావు దాన్ని. అదే కాకుండా ఈరోజు గ్రామాలలో చూస్తూ ఉన్నాం, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో కూడా ఈరోజు ఈ యొక్క చిన్న దొరల దందాలు, ఆన్లైన్ లేఅవుట్లలో కూడా దందాలు, అన్ని రకాలుగా ఈరోజు ఎక్కడ చూసినా ఈరోజు అడ్డగోలుగా సంపాదనే ధ్యేయంగా బ్రాందీ షాపుకు దానికి 1,00,000 రూపాయలు. మళ్ళీ మానవాడు నోటుకు వచ్చి అబద్ధం ఆడతాడు. నేనా డబ్బులు తీసుకునేది, నువ్వు ప్రమాణం చేయి, నేను రాజకీయం మానేస్తాను. చేసేది తలనీలాలకు వచ్చినటువంటి టెండర్లకు వస్తే తన్ని పంపించి మీరు పేపర్లో, నేను రాయడం కాదయా బాబు, పేపర్లలో వస్తున్నటువంటి ఇది చెప్తా ఉన్నా నేను. పేపర్లలో వస్తే మళ్ళీ వాడిని బెదిరించి నా కొడుకులు పేపర్లో రాస్తాడు ఒకనొను కథంది అనేది అని రాస్తే, నీకు భయపడేటైతే ఎందుకు రాస్తాడు? ఎవడు భయపడుతున్నాడు నీకు? ఈ పెళ్ళాం కూడా భయపడ్డానులే. ఈ రోజులలో భయపడగానే ఈవేళ భయోత్పాతాన్ని సృష్టించాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను. చక్రపాణి రెడ్డి నీ తోటి ఒక శాసనసభ్యునిగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, 2 సార్లు పార్టీ ప్రెసిడెంట్గా, ఎన్నో రకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు ఈరోజు ఆనా కొడుకు, ఈనా కొడుకు, దుష్ప్రచారాలు, అడ్డగోలుగా మాట్లాడము. ఏది మాట్లాడితే ఈరోజు ఎవరన్నా నీకు సపోర్ట్ ఉన్నారా? నువ్వు మాట్లాడిన తీరుకు, ఈరోజు నేను మాట్లాడిన తీరుకు గమనిస్తూ ఉన్నారు. బుద్ధి లేనటువంటి మాట్లాడినాడు కాబట్టి చక్రపాణి రెడ్డి
మళ్ళీ దానికి సమాధానం ఇచ్చాడు అనుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతూ ఉంది. అడ్డగోలుగా ముందు మాట్లాడాడు. దానికి సాక్ష్యం కలెక్టర్ గారు. కలెక్టర్ గారి సమక్షంలో జరిగితే మళ్ళీ నేనేదో నీవు రాకుండా 10 రోజుల పాటు సరేలే దీన్ని ఎందుకు పెద్ద చేయాలి, సరే ఇంతటితో ముగిద్దామని నేను అనుకుంటా ఉంటే మళ్ళీ వెలుగోడులో మహానాడు సందర్భంలో నా కొడుకు రాలే భయపడిపోయినాడు వాడు నా కొడుకు అనే కథ తెలుసుకున్నాం అనుకునే మళ్ళా మొదలుపెట్టి మళ్ళా బూతులు తిడితే నాకు కడుపులో మండదా? నా కొడుకును అంతకుముందు కొడుకు అంతే, నా తండ్రిని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆ రోజు చెప్పిన ఒకసారి లోకేష్ బాబు వచ్చినప్పుడు అడ్డగోలుగా ఆయన ఏదో రైమ్స్ కోసం నన్ను మాట్లాడితే ఈడు అడ్డగోలుగా ఆడ లేనిపోయినవి ఆయనకు నేర్పి చేస్తే ఆ రోజు సమాధానం ఏం చెప్పాలో చెప్పిన. అరే బాబు నువ్వు ఇటు తిక్క తిక్క కూర్చొని తిరుగుతుంది రా స్వామి నీకని. కాబట్టి ఇటువంటివి మానుకోవాలి. ఇవన్నీ ఇటువంటి పద్ధతులు మానుకోకపోతే తీవ్రమైనటువంటి దాడులు కూడా చేస్తాం, దాంట్లో అనుమానం లేదు. ఈసారి ఏముండదు, ఇట్లా ఉండదు. ఆఫీసుల మీద నీ మాదిరి మునమోపి మాదిరి ఎవరు లేని ఆఫీస్కి ఎవడని పోయి రాయేసి రావచ్చు. దమ్ము ధైర్యం ఉంటే నన్ను దాడి చేయి, నీకు మొగోలు అయితే నన్ను దాడి చేయి, నీ సత్తా ఎంత ఉందో రా, కమాన్ నన్ను ఎదుర్కో, నా మీద దాడి చేయి చేతనైతే తేల్చుకున్నాం. అట్లా కాకుండా ఎవడు ఆడే ఉంది, ఇంటికాడ ఎవరు ఉంటాడు, ఒక వాచ్మెన్ తప్ప ఎవడు ఉంటాడు ఆడ. ఆడపోయి ఇది దాడి అంట రాలేదంట, పెద్ద టీవీలలో పెద్ద ప్రచారము. దానికి అవసరమా ప్రచారం? దాన్ని దాడిగా భావించను, ఇంకోటి భావించను, నీ చేతగాంతనంగా భావిస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద దాడి చేయి, తేల్చుకున్నాం. దానికి ఎవరో నువ్వా నేనా ఇద్దరిటోళ్ళు ఎవరో ఒకరు తేలిపోతుంది. ఆ విధంగా కాకుండా ఎప్పుడైనా ఇలాంటి తిక్క తిక్క ఆలోచనలు మానుకొని మర్యాద వహించండి. ఈరోజు